అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సో ఈ 2-3 రోజుల నుంచి చూస్తున్నట్లయితే మన హిందూ దేవతల గురించి దీని గురించి కొంచెం ఇదిగా మాట్లాడాడు. సో ప్రస్తుతం ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక వీడియో అనేది రిలీజ్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో అంట దేవుడి పేరు చెప్పుకొని చాలా మోసాలు అన్యాయాలు జరుగుతున్నాయంట, దాని గురించి బయట పెడతాడంట. సో దీని గురించి మీరు ఏమంటారు? అసలు వాస్తవానికి ఎక్కడైనా ఒక సొసైటీ అంటే ఒక సమాజం అంటే మంచి ఉంటది చెడు ఉంటది. దేవుని పేరు మీద మోసాలు చేసే వాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు ఈయన చెప్పడం కాదు, అది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటది. సమాజంలో మంచి ఉంటది చెడు ఉంటది. సో నువ్వు ఈ దేశం కాదు, నువ్వు అమెరికా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళు, నువ్వు ఏ దేశం అని వెళ్ళు, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మంచి చెడు ఉంటాయి. దానికి పెద్ద నువ్వు బయట పెట్టాల్సిన అవసరం లేదు. అది క్రిస్టియన్స్లో ఉంటారు, ముస్లిమ్స్లో ఉంటారు, హిందువులో ఉంటారు. ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ దేశంలోకి వెళ్ళినా, అంటే ఎన్ని మతాలు అంటే అన్ని మతాలలో ఉంటారు. దానిలో పెద్ద వీడియోలో ఏంటంటే మన దేవతల గురించి అంటే ద్రౌపది గురించి, సీతమ్మ గురించి మాట్లాడిన వ్యక్తి దేవుడు వచ్చంట ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాలి, మహిళలకు నువ్వు సపోర్ట్ గా ఉండాలని చెప్పాడంట. సో ఈ రోజు నుంచి నేను మహిళలకి సపోర్ట్ గా ఉంటాను, బూతులు ఆడను అని చెప్పేసి అని అంటున్నాడు. దీని గురించి మీరు ఏమంటారు? అసలు ఒకటండి, దేవుడు అనేవాడు వస్తాడు అంటే దేవుడు అనేవాడు డైరెక్ట్ గా రాడు, అనేక రూపాలలో వస్తాడు. ఎందుకంటే చాలా మంది మనం చాలా సినిమాలు చూస్తుంటాము. ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణ మనం చూస్తున్నప్పుడు ఆ సందర్భంలో చూసినట్టయితే డైరెక్ట్ గా రాడు, ఒక కృష్ణుని రూపంలో ఇంకొక రూపంలో ఒక్కొక్కసారి వస్తారు. అది అంటే ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం నడుస్తుంది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందండి, ఇంతకుముందు ఇక్కడ యాక్సిడెంట్ అయింది, మనందరం పోయి అక్కడ చూసామా లేదా, మాకు లేపామా లేదా? సో ఏంటంటే మనుషులే అంటే దేవుని రూపంలో వస్తారు, అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళు వస్తుంటారు. సో దేవుడే డైరెక్ట్ గా రావాలని అంటే నువ్వు పుణ్యాలు చేసి ఉండాలి. నీలాంటి వాళ్ళు 15 సంవత్సరాల పాపకు 1000 రూపాయలు ఇచ్చి రేపు చేసినా అంటే ఎక్కడికి వెళ్ళి వస్తాడు దేవుడు? నువ్వే కదా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పుకుంటున్నావు, మరి ఎలా వస్తాడు దేవుడు? నువ్వే కదా ఇప్పుడు అన్నీ కూడా నువ్వే చెప్పుకుంటున్నావు. ఇప్పుడు శివాజీని అమ్మ నా కానుండి తిట్టావు. నీలాంటి వాళ్ళు బూతులు మాట్లాడి, నీలాంటి వాళ్ళు రేపులు చేస్తుంటే దేవుడు ఎక్కడికి వెళ్ళి వస్తాడు? పక్కకి వెళ్ళి ఇప్పుడు థాయిలాండ్కి వెళ్ళి ఆ బీర్ ఉందంటావు, గలీజ్ మాటలు మనం మాట్లాడద్దు, మొడ్డల బీర్ అంటావు, ఆ బీర్ అంటావు, అక్కడ థాయిలాండ్ పాపలు అంటావు, ఆటగాడు అంటావు. మరి ఏం ఆటాడుతుండో ఏమో. ఆటగాని కథ సమాప్తమైంది, ఆటగాని కథ ఇప్పుడు అయిపోవడానికి వచ్చింది. 100%. ఇక ఇంకొకసారి ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ ఏది కూడా ఇంకొకసారి అయితే నాకు అకౌంట్ అయితే తెరిచే పరిస్థితి అయితే ఉండదని అనుకుంటున్నాను. ఆట ముగిసిపోయింది. అంటే పంజగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్ కి అంటే లేఖ రాశారు అడ్రస్ కోసం అని చెప్పేసి కొన్ని వ్యూస్ అయితే వచ్చాయి. సో దీని గురించి అంటే ఇన్స్టాగ్రామ్ స్పందిస్తుందా, అడ్రస్ ఇస్తుందా? దీని గురించి మీరు ఏమంటారు? వాస్తవానికి అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళది అంటే సొంత తాలూకా అవన్నీ పోలీసు వాళ్ళ దగ్గర డాటా ఉంది, కానీ ఆయన అక్కడికి రావడం లేదు. కాబట్టి ఆయన ఏ దేశంలో ఉన్నాడు, ఒక నెట్వర్క్ సహాయంతో ఆయన ఎక్కడెక్కడ నుండి పోస్టులు చేస్తున్నాడు ఏంటిది వాళ్ళకు అంటే ఇక్కడ ఉన్న పోలీసులు అక్కడ ఉన్న ఏ దేశంలో ఉంటాడో ఆ దేశంలోకి తొందరగా కనెక్ట్ అయ్యి అతను పట్టుకునే అవకాశం కోసం వాళ్ళైతే ఆయన ఏంటి ఎక్కడ ఉంటున్నాడు అనేది ఒక డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి లేఖ రాశారు. తప్పకుండా వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడే స్పందించి ఇప్పుడే ఇవ్వరు, ఎందుకనంటే సమయం సందర్భాన్ని బట్టే ఇస్తారు. ఎందుకనంటే ఇప్పుడు ఇంత సడన్గా ఇప్పుడు ఆయన బయటకైతే రాడని అనుకుంటున్నాను. సో ఎందుకనంటే కొంచెం టైం పడుతుంది, తప్పకుండా ఆయనకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు 100%. ఎందుకనంటే తప్పు ఎవరు చేసినా కూడా శిక్షార్హులే. అది ఈ రోజా రేపైనా 4 రోజులకో 10 రోజులకో పాపం పండినప్పుడు తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు.